హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి నువ్వులు ఉండలండి. మనకి లేడీస్కి కానీ చిన్నపిల్లలకి కానీ అందరికీ చాలా బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచే రెసిపీ అండి. అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది అండ్ చాలా హెల్దీ కూడా. మీరు ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ముందుగా స్టవ్ పైకి ప్యాన్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు వేరుశనగ పప్పులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. వాటిపైన వేరుశనగ పప్పు పైన ఉన్న పొట్టంతా రెడ్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పొట్టంతా విడిపోయేటట్టుగా ఇట్లా ఫ్రై చేసుకున్న వేరుశనగ పప్పుని పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 1/2 kg వరకు నువ్వులు తీసుకున్నాను. ఈ నువ్వుల్ని కూడా ఆ ప్యాన్లోనే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఈ నువ్వుల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేకపోతే ఈ నువ్వులు అనేవి త్వరగా బర్న్ అయిపోతాయి అన్నమాట. ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ నువ్వులు ఉండలు చాలా మంచిదండి. రోజుకి ఒక ఉండ తింటే మాత్రం చాలా మంచిది. అండ్ మైగ్రేన్ ఉన్న వాళ్ళకు కూడా ఈ నువ్వులు ఉండ తింటే ఆ తలనొప్పి అనేది దాదాపుగా తగ్గిపోతుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇట్లా చేంజ్ అయిన నువ్వుల్ని పక్కన వెడల్పుగా ఉండే ప్లేట్లో తీసి పెట్టుకోవాలన్నమాట. తీసి పెట్టుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లోకి నేను ఒక 1/2 కప్పు వరకు జీడిపప్పులు తీసుకున్నాను. వీటిని బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఈ నువ్వుల లడ్డుల్లోకి నెయ్యి మాత్రం ఎక్కడ యూజ్ చేయటం లేదండి. మనం నెయ్యి అవసరం లేకుండానే ఈ నువ్వుల లడ్డు అనేది చేసుకుంటున్నాను. కావాల్సి ఉంటే మీరు కావాలి ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేయాలనుకుంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ నువ్వుల లడ్డుకి అంత అవసరం అయితే లేదండి, నెయ్యి యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఇట్లాగా ఈ జీడిపప్పుని డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఫ్రై అయిన జీడిపప్పుని తీసి పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ గిన్నె తీసుకోవాలి. అందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పుల్ని మరీ మెత్తగా వద్దండి, కొంచెం కోర్సుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న వేరుశనగ పప్పు పొడిని వేరొక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత చల్లబడిన నువ్వుల్ని కూడా తీసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట మిక్సీ గిన్నెలోనే. ఇక్కడ నేను ఇవి వేరువేరుగా గ్రైండ్ చేస్తున్నాను. ఈ గ్రైండ్ అయిన నువ్వుల్లోకి 1/2 kg నువ్వులు తీసుకున్నాను కదండి, 1/4 kg వరకు బెల్లాన్ని తీసుకోవాలి. ముందు ఆ బెల్లాన్ని బాగా మెత్తగా నలగొట్టుకోవాలి. లేకపోతే మిక్సీలో డైరెక్ట్గా వేసుకుంటే మాత్రం పాడైపోతుంది మిక్సీ. సో ముందుగా బెల్లాన్ని నేను మంచిగా నలగొట్టి పెట్టుకున్నాను. ఈ బెల్లాన్ని నువ్వుల్లో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న నువ్వులు బెల్లముని తీసుకొని మనం వేరుశనగ పప్పు పొడిని ఇంకొక బౌల్లో వేసాం కదా, ఆ బౌల్లోకే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వేరుశనగ పౌడరు మళ్ళీ నువ్వులు బెల్లము ఈ 3 మంచిగా కలవాలన్నమాట. అది కాక బెల్లం కూడా బెల్లం పలుకులు కూడా కొంచెం అక్కడక్కడ తగులుతుంటాయి. సో వాటిని మనం ఈ పౌడర్లోకి కలిసిపోయేటట్టుగా గట్టిగా కలుపుకుంటూ చేసుకోవాలి. తర్వాత నేను ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా, వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ జీడిపప్పు ముక్కలు 1 స్పూన్ వరకు యాలక్కాయల పౌడర్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఈ నువ్వుల్లోకి బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ నేను ఎక్కడ ఈ నువ్వుల లడ్డుల్లో నెయ్యే యూస్ చేయలేదండి. మనకి నువ్వులు అనేవి కాస్త జిగురుగా ఉంటాయి కాబట్టి మనం ఈజీగా లడ్డు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇట్లా జస్ట్ మనం ఒత్తుకుంటే చాలండి, మనకి లడ్డు అనేది మంచిగా వచ్చేస్తుంది. అండ్ ఈ నువ్వుల లడ్డులు మనం బయటే ఉంచుకోవచ్చండి. 15 days వరకు మంచిగా ఉంటాయండి. సో మీరు కూడా ఈ హెల్దీయెస్ట్ రెసిపీని ట్రై చేయండి అండ్ ఎంజాయ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే సింప్లీ బారు ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. సింప్లీ బారు ఛానల్లో చాలా ఈజీ అయిన రెసిపీసు అండ్ మనకి అన్నీ ఇంట్లో అవైలబుల్ ఉండే వస్తువులతోనే కుకింగ్ కూడా చేస్తున్నామండి.
సో మీరు సపోర్ట్ చేయండి సింప్లీ బారు ఛానల్ని అండ్ ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.